మన దేశంలో బిజినెస్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే ఒక కమ్యూనిటీ ఉంది. వాళ్లే మార్వాడీలు. తరతరాలుగా వాళ్ల బిజినెస్లో నిలబడటానికి కారణమేంటి? అసలు వాళ్ల విజయ రహస్యమేంటి? ఈరోజు మనం వాళ్ల వ్యాపార సూత్రాలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. మనం ఏ ఊరిలో ఉన్నా మనం మెయిన్ బజార్కి వెళితే ఈ సీన్ కామన్గా కనిపిస్తుంది. ఒకవైపు తాతల కాలం నుంచి నడుస్తున్న ఒక మార్వాడీ షాప్, మరోవైపు చాలా ఆర్భాటంగా మొదలై కొన్ని నెలల్లోనే మూతపడే ఎన్నో కొత్త కొత్త దుకాణాలు. అసలేంటి తేడా? వాళ్ల సక్సెస్ వెనుక ఉన్న ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం రండి. మీరు ఎప్పుడైనా వాళ్లని అడిగితే వాళ్లు సింపుల్గా చెప్పే మాట ఇదే. ఈ ఒక్క వాక్యం వెనుక కొన్ని తరాల బిజినెస్ అనుభవం దాగి ఉంది. ఇది కేవలం ఒక కొటేషన్ కాదు, వాళ్ల సక్సెస్కి ఇదే ఫౌండేషన్. అసలు ఇంత పవర్ఫుల్ బిజినెస్ ప్రిన్సిపల్స్ ఎక్కడ పుట్టాయి? వాళ్ల ఆలోచనా విధానం ఎందుకంత డిఫరెంట్గా ఉంటుంది? ఇది తెలియాలంటే మనం కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి. వాళ్ల బిజినెస్ మైండ్సెట్ అనేది అవసరం నుంచి పుట్టింది. ఒకసారి ఆలోచించండి. రాజస్థాన్లో ఎడారి ప్రాంతం. అక్కడ వ్యవసాయం చేయడం దాదాపు అసాధ్యం. మరి బ్రతకాలి కదా. అందుకే వాళ్లకున్న ఏకైక దారి ట్రేడింగ్, అంటే వాణిజ్యం. అక్కడే వాళ్ళొక విషయం గ్రహించారు. సంపదని సృష్టించడం కన్నా దాన్ని ఒకచోట నుండి ఇంకో చోటికి మూవ్ చేయడమే తెలివైన పని అని. సో వాళ్లు దేశం నలుమూలలకి వెళ్లి బిజినెస్లు మొదలుపెట్టినప్పుడు వాళ్ల దగ్గర డబ్బు కన్నా ఈ మూడు కనిపించని ఆస్తులే వాళ్లని నిలబెట్టాయి. అవే నమ్మకం, సింప్లిసిటీ, ఇంకా ప్రాఫిటబిలిటీ. ఇవే వాళ్ల విజయానికి పునాదులయ్యాయి. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. రాజమండ్రిలో ఓ జ్యువెలరీ షాప్ అయినా, హైదరాబాద్లో ఓ ట్రాన్స్పోర్ట్ కంపెనీ అయినా సరే, ప్రతి మార్వాడీ బిజినెస్లో కామన్గా కనిపించే ఆ 5 వాల్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇవే ఆ 5 స్తంభాలు. వాళ్ల బిజినెస్ కల్చర్కి ఇవే ఫౌండేషన్. వాళ్లు తీసుకునే ప్రతి డెసిషన్ వెనక ఈ 5 ప్రిన్సిపల్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ప్రిన్సిపల్: పెద్ద పెద్ద కార్లు కొని ఆఫీసులు కట్టే సక్సెస్ని చూపించడం కాదు. అసలైన సక్సెస్ అంటే క్యాష్ ఫ్లో జనరేట్ చేసే అసెట్స్ క్రియేట్ చేయడం. సింపుల్గా జీవించడమంటే వాళ్లకు కోరికలు లేవని కాదు, అది వాళ్ల క్యాపిటల్ని కాపాడుకోవడానికి ఒక స్ట్రాటజీ అంతే. వాళ్లకు బిజినెస్ అంటే పొద్దున్నుండి 9 నుంచి సాయంత్రం 5 వరకు చేసే ఉద్యోగం కాదు. అది ఒక లైఫ్ స్టైల్. ఇంట్లో పెళ్లిళ్ల దగ్గర నుండి పండగల దాకా అన్నీ బిజినెస్తో ముడిపడే ఉంటాయి. ఎందుకంటే వాళ్లకు క్లియర్గా తెలుసు, బిజినెస్ నిలబడితేనే ఫ్యామిలీ నిలబడుతుందని. ఇది చాలా ముఖ్యం. వాళ్లు రిలేషన్షిప్స్కి చాలా వాల్యూ ఇస్తారు. తమ దగ్గర పనిచేసేవాళ్లని ఎంప్లాయీస్లా కాదు, ఒక రకంగా కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు. అందుకే మనం గమనిస్తే చాలామంది వాళ్ల దగ్గర కొన్ని దశాబ్దాల పాటు పనిచేస్తూనే ఉంటారు. వాళ్ల ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. లాభాలు ఎంత పెరిగినా సరే లైఫ్ స్టైల్ వెంటనే మాలదు. అప్పు తీసుకోవాల్సి వస్తే అది ఆడంబరాల కోసం కాదు, బిజినెస్లో ఇన్వెస్ట్ చేయటానికి మాత్రమే. సింపుల్ ఫార్ములా: ముందు సంపాదన, ఆ తర్వాతే ఖర్చు. ఇక చివరిది చాలా ముఖ్యమైనది: నిజాయితీ. వాళ్ల లెక్కలు ఎప్పుడూ పక్కాగా ఉంటాయి. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు. ఈ నమ్మకమే వాళ్ల అసలైన బ్రాండ్. ఏ మార్కెట్లోకి వెళ్లినా ఆ పేరు వాళ్లకు ట్రస్ట్ క్రియేట్ చేస్తుంది. సరే, ఈ పద్ధతులన్నీ బానే ఉన్నాయి, కాని ఈ రోజుల్లో అంతా ఫాస్ట్గా జరిగిపోవాలి కదా. మరి ఈ ట్రెడిషనల్ అప్రోచ్ ఇప్పటి మోడర్న్ బిజినెస్ స్ట్రాటజీలతో ఎలా పోల్చగలం? ఒకటి స్థిరత్వాన్ని కోరుకుంటే, ఇంకోటి స్పీడ్ని కోరుకుంటుంది. ఒకసారి ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను డైరెక్ట్గా చూద్దాం. మార్వాడీ బిజినెస్ ఫోకస్ అంతా ప్రాఫిట్, చేతిలో డబ్బుండటం మీద ఉంటే, మోడర్న్ బిజినెస్ ఫోకస్ టర్నోవర్, మార్కెట్లో కనిపించడం మీద ఉంటుంది. ఒకరి గోల్ తరతరాల వారసత్వమైతే ఇంకొకరి గోల్ ఫాస్ట్గా ఎగ్జిట్ అవ్వడం. ఈ టేబుల్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫండింగ్ దగ్గర నుంచి డెసిషన్ మేకింగ్ వరకు, ఫైనల్ గోల్ వరకు ప్రతి విషయంలో ఎంత తేడా ఉందో చూడండి. ఇంత స్లోగా, ఓపికగా వెళితే లాభాలు వస్తాయా అని అనుకోవచ్చు. కానీ ఈ లాంగ్ టర్మ్ థింకింగ్ అద్భుతంగా పనిచేస్తుంది. హార్వర్డ్ బిజినెస్ రివ్యూ వాళ్లు చేసిన ఒక స్టడీ ప్రకారం ఫ్యామిలీ రన్ బిజినెస్లు లాంగ్ రన్లో 16% ఎక్కువ ప్రాఫిటబుల్గా ఉన్నాయట. దీని కారణమేంతో తెలుసా? వాళ్ల ఫైనాన్షియల్ డిసిప్లినే. సరే, మనం చివరి పాయింట్కొచ్చేసాం. ఇది చాలా ముఖ్యమైంది. అదే ప్రాఫిట్. ఈ ఫిలాసఫీలో లాభం అంటే కేవలం డబ్బు కాదు, దానికొక లోతైన అర్థముంది. వాళ్లు లాభాన్ని అత్యాశగా అస్సలు చూడరు.
దానికి బదులుగా వాళ్ళు దాన్ని ఒక ఇంధనంగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో వ్యాపారం డబ్బు సంపాదించడానికి మాత్రమే కాదు, కాని డబ్బు లేకపోతే సమాజానికి సేవ చేయడం కూడా సాధ్యం కాదు. సో వాళ్ళ దృష్టిలో లాభమనేది ఒక పవిత్రమైన సాధనమన్నమాట. అంటే వాళ్ళు సంపాదించే ప్రతి రూపాయి ఒక బాధ్యతగా ఫీలవుతారు. ఆ డబ్బు దేనికుపయోగపడాలి? ఫ్యామిలీని నిలబెట్టాలి, తమ దగ్గర పనిచేసే ఉద్యోగుల జీవితాలకు భరోసా ఇవ్వాలి, సమాజానికి తిరిగి ఇవ్వాలి, సేవా రూపంలో. అలాగే బిజినెస్ని భవిష్యత్తులో మరింత పెంచడానికి రీఇన్వెస్ట్ చేయాలి. అంటే కాలం మారింది. ఒకప్పుడు లెక్కలు రాసుకున్న బహీఖాతా ప్లేస్లో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్స్, కంప్యూటర్స్ వచ్చాయి. కానీ టూల్స్ మారినా వాళ్ళ మైండ్ సెట్ మాత్రం మారలేదు. ఇప్పటికీ యంగ్ జనరేషన్ మార్వాడీ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా క్యాష్ ఫ్లో చెక్ చేస్తారు, రిలేషన్స్కి విలువిస్తారు, పెద్దవాళ్ల సలహాలను గౌరవిస్తారు. ఈ చివరి ప్రశ్నతో ఈ టాపిక్ను ముగిద్దాం. అంత ఫాస్ట్ గ్రోత్, క్విక్ ఎగ్జిట్స్ వెంటపడే ఈ రోజుల్లో తరతరాలు నిలిచిపోయే ఒక లెగసీని, ఒక వారసత్వాన్ని నిర్మించడంలో ఉన్న అసలైన విలువ ఏంటి? ఈ ప్రశ్న మనందరినీ మన బిజినెస్ గోల్స్ గురించి ఒకసారి మళ్లీ ఆలోచించేలా చేస్తుంది కదా.